హాయ్ అందరికీ. ఈరోజు నేను చికెన్ కర్రీ చేశాను. దాని రెసిపీ వచ్చేసి పొయ్యి పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ చికెన్ని ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. అందులో చికెన్, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకున్నాను. ఇప్పుడు మగ్గిపోయిన ఉల్లిపాయల్లో మనం కలిపి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని వేసుకొని అందులో కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక్క 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టుకొని తీసి అందులో టమాటా ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని టమాటా ముక్కలు కలిపేటప్పుడు కొంచెం కావాలంటే సాల్ట్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే ఆల్రెడీ సాల్ట్ వేసాం, కావాలంటే వేసుకోవచ్చు. మూత పెట్టుకొని ఒక్క 5 మినిట్స్ ఆగాక తీసి చూస్తే టమాటా ముక్కలు మగ్గిపోయాయి. ఇప్పుడు కొంచెం ఒక గరిటెడు కారం వేసాను. కేజీన్నర చికెన్ ఇది. గరిటెడు కారము, టేస్ట్కి సరిపడా కల్లుప్పు ఫస్ట్ నేను చికెన్లో కలుపుకున్నాను కదా, ఇప్పుడు కొంచెం వేసాను. దగ్గరికి మగ్గాక మూత పెట్టుకొని ఒక్క 2-3 మినిట్స్ ఉంచుకొని తీస్తే ఇలా ఉంటుంది. మనకు కావాలంటే ఇలానే ఉంచుకోవచ్చు. ఇప్పుడు గరం మసాలా వేసుకొని దింపుకుంటే చికెన్ ఫ్రైలా ఉంటుంది ఫ్రెండ్స్. గరం మసాలా, కొత్తిమీర వేసుకొని దింపుకుంటే చికెన్ ఫ్రైలా ఉంటుంది. కొంచెం మగ్గనిచ్చుకుంటే. లేదు మాకు గ్రేవీ కావాలి, పులుసు కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు చిన్న చెంబుతోని వాటర్ యాడ్ చేశాను. ఇంకొన్ని కావాలన్నా పులుసులా తినేవాళ్ళు అలా అయినా వండుకోవచ్చు. లేదా గ్రేవీలా కావాలంటే కొంచెం ఇదిగా చేసుకోవచ్చు. ఇదిగో ఈ కన్సిస్టెన్సీలో వేసాను నేను. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఆగాక తీసి చూస్తే చికెన్ ఉడికిపోయిందో లేదో చూసుకోండి ఫ్రెండ్స్. నాకైతే చికెన్ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో గరం మసాలా వేసుకొని కొంచెం కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకోవడమే ఫ్రెండ్స్. నేను మళ్ళీ పులుసులా చేశారనమాకండి. ఇలా ఉంటే కొంచెం వేడి మీద దించేసాక దగ్గర పడుతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అది దింపుకుంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన వేడి వేడి చికెన్ కర్రీ రెడీ. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.